హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి రైల్వే శాఖ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు అనేటివి వచ్చాయన్నమాట. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి, ఆర్ఆర్బీ గ్రూప్ సికి సంబంధించి రాత పరీక్షలు లేకోకుండా మనకి జాబ్ అనేది తీసుకుంటున్నారు. కేవలం 10th క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా జాబ్స్ అనేటివి ఉన్నాయి. ఇంతవరకు ఎవరికి తెలియదు అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చిందని కూడా. కాబట్టి ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎవరే కానీ మిస్ చేయొద్దండి. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేసి ఇచ్చడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు జాబ్ డీటెయిల్స్కి వచ్చేసినట్టయితే మనము డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చిండేది మనకి 31/12/2025 నోటిఫికేషన్ వచ్చిందనమాట. మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి 10/1/2026 అంటే 10th నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకి 9/2/2026 అనమాట. February 9 అనమాట లాస్ట్ డేట్. మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఇదే అనమాట అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇంకా మనము వేకెన్సీ యొక్క పోస్టులు చెక్ చేసినట్టయితే మనము గ్రూప్ సి పోస్టులు వచ్చేసరికి మనకి level 4, level 5 జాబ్స్ అనమాట. ఇవి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు గ్రూప్ సి పోస్టులకి. గ్రూప్ సిలోనే level 2 జాబ్స్ ఉన్నాయి, level 3 జాబ్స్ కూడా ఉన్నాయి. అవి 16 పోస్టులు అనేటివి ఉన్నాయి. అవి ఇంటర్బేస్ అనమాట. అవి మనకి గ్రూప్ డి పోస్టులకి మాత్రం 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలన్నమాట. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ డి పోస్టులు వచ్చేసరికి మనకి 33 ఉన్నాయన్నమాట ఈ నోటిఫికేషన్లో మాత్రం. దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, అలానే స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదో వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైతే ఫుల్ నోటిఫికేషన్ అనేది కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నేను ఫుల్ నోటిఫికేషన్ అనేది సెండ్ చేసేస్తాను మీకే. ఎవరైతే స్పోర్ట్స్ అచీవ్మెంట్ చేసింటారో వాళ్ళకి సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనకి 50 మార్క్స్ అనేటివి ఇస్తారనమాట. ఆ గేమ్లో ఎంత స్కిల్ అనేది ఉందో చెక్ చేస్తారు. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని 10 మార్క్స్, ఓవరాల్ 100 మార్క్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మార్క్స్ని బేస్ చేసుకునే సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. మా దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు కానీ మేము అప్లై చేయాలి జాబ్స్ అనుకునే వాళ్ళు రీసెంట్గానే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూసేద్దాము. మనకి రీసెంట్గా రిలీజ్ అయ్యిండేది అనమాట అఫీషియల్ నోటీస్. ఇది కూడా అప్రూవ్డ్ వేకెన్సీస్ ఆఫ్ level 1 కేటగిరీ ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025 అనమాట. ఇప్పుడు అప్రూవ్ అయ్యిండే వేకెన్సీస్ అనమాట. ఇవి ఖచ్చితంగా వేయాల్సిండేదే. అప్రూవ్ అయ్యిండే వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయేమో కానీ డిక్రీజ్ అయితే కావు. మనకి మ్యాక్సిమం ఈ వేకెన్సీస్ని బట్టే వస్తుంది అనమాట నోటిఫికేషన్ అనేది. ఇక్కడ చూసినట్టయితే అసిస్టెంట్ ట్రాక్ మ్యాన్ యొక్క వేకెన్సీస్ అనేటివి 600 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ వేకెన్సీస్ వచ్చేసరికి 600 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రాక్ మెయింటైనర్ యొక్క వేకెన్సీస్ అనేటివి 11,000 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ మెయిన్ ఎక్కువగా ఉండేది ట్రాక్ మెయింటైనర్ అనేది ఉందన్నమాట. కానీ ఎక్కువ మంది ఎవరే కానీ తీసుకోరనమాట ట్రాక్ మెయింటైనర్ అనేది. కాబట్టి వేకెన్సీస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ పోస్టులకు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. చూడొచ్చు మీరు 500, 200, 800, 300 ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ మళ్ళీ పాయింట్స్మెన్ ఇక్కడ చూడొచ్చు మీరు. పాయింట్స్మెన్ బి అని ఉంది. 5,000 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవి కానీ ఎవరే కానీ వదలద్దండి. ఎందుకంటే పాయింట్స్మెన్ తీసుకున్నట్టయితే మనము ప్రమోషన్స్ అనేవి ఈజీగా వస్తాయి. డైరెక్ట్గా మనము గూడ్స్ మేనేజర్, స్టేషన్ మాస్టర్ అవ్వచ్చు అనమాట ఈ పోస్ట్ నుంచి. ఇంకా రిమైనింగ్ ఎస్ఎన్టీ వేకెన్సీస్ కూడా మనకి 1,500 అనేది రిలీజ్ చేశారు. టోటల్ చూసుకున్నట్టయితే మనము ఓవరాల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 22,000 వేకెన్సీస్ అనేవి మన కోసం రిలీజ్ చేశారు. కాబట్టి ఈ ఆపర్చునిటీ మాత్రం ఎవరైనా మిస్ అవ్వద్దండి. మనకి ఇప్పుడు షార్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కాబట్టి మనకి మ్యాక్సిమం ఈ మంత్లోనే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట వెంటనే మనకి. కాబట్టి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. కాబట్టి వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మిస్ అవ్వద్దండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.